ఒక స్టాక్ జస్ట్ లాస్ట్ 1 year లోనే ఏకంగా 217% రిటర్న్స్ ఇస్తే మనలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు ఈ కంపెనీలో ఏముంది, ఇంత స్ట్రాంగ్ ర్యాలీ ఎందుకు వచ్చింది, ఇంకా ఇక్కడి నుంచి కూడా స్టాక్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా ఆల్రెడీ వాల్యుయేషన్ ఎక్కువ అయిపోయిందా? క్యాప్స్టన్ సర్వీసెస్ స్టాక్ కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ లోనే ఉంది. లాస్ట్ 1 year లోనే ఈ స్టాక్ ఏకంగా 217% ర్యాలీ ఇచ్చింది. 52 వీక్ లో అరౌండ్ 158 రూపీస్ నుంచి స్టాక్ 600 రేంజ్ వరకు వెళ్ళింది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టాక్ ప్రైస్ పెరిగిందని చూసి మాత్రమే స్టాక్ ని ఎవాల్యుయేట్ చేయొద్దు. ఈ కంపెనీ యాక్చువల్ గా ఏం బిజినెస్ చేస్తుంది, రెవెన్యూస్ ఇంకా ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, డెప్త్ సిచ్యుయేషన్ ఏంటి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్ రీజనబుల్ గా ఉందా, ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ గ్రోత్ కి స్కోప్ ఎంత ఉందా అనేది కంప్లీట్ గా చూడాలి. సో ఈ వీడియోలో క్యాప్స్టన్ సర్వీసెస్ యొక్క బిజినెస్ నుంచి ఫినాన్షియల్స్, స్ట్రెంగ్స్, రిస్క్స్ అండ్ ఫైనల్లీ ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్ వెళ్లే పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. క్యాప్స్టన్ సర్వీసెస్ కంపెనీ 2009 లో హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయిన మ్యాన్ పవర్ సొల్యూషన్స్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ గా జనరల్ స్టాఫింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, టెక్నికల్ సర్వీసెస్ అండ్ ఐటీ స్టాఫింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీకి ఎంప్లాయీస్ కావాలి, సెక్యూరిటీ స్టాఫ్ కావాలి, హౌస్ కీపింగ్ కావాలి, ఫెసిలిటీ మెయింటెనెన్స్ కావాలి, టెక్నికల్ మ్యాన్ పవర్ కావాలి, ఇంకా ఐటీ స్టాఫింగ్ కావాలంటే క్యాప్స్టన్ లాంటి కంపెనీస్ ఈ సర్వీసెస్ ని అవుట్ సోర్స్డ్ మోడల్ లో ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, బిఎఫ్ఎస్ఐ, రీటైల్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ ఇలా మల్టిపుల్ సెక్టార్స్ లో క్లయింట్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ కంపెనీ 800+ క్లయింట్స్, 1200+ లొకేషన్స్, 30,000+ ఎంప్లాయీస్, 20 స్టేట్స్ అండ్ 11 రీజియనల్ ఆఫీసెస్ ఉన్న నెట్వర్క్ ని క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ క్యాప్స్టన్ బిజినెస్ మోడల్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది అసెట్ హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు. కంపెనీకి లార్జ్ ఫ్యాక్టరీ ఆర్ హ్యూజ్ మెషినరీ అవసరం లేదు. మెయిన్ అసెట్ వచ్చేసి మ్యాన్ పవర్. క్లయింట్ కాంట్రాక్ట్స్ ఇంక్రీజ్ అయితే ఎంప్లాయీస్ కౌంట్ ఇంక్రీజ్ చేసి రెవెన్యూని స్కేల్ చేయగలదు. ఇండియాలో అవుట్ సోర్సింగ్, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ డిమాండ్ గ్రాడ్యువల్ గా పెరుగుతుండడం అనేది క్యాప్స్టన్ సర్వీసెస్ కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా మారొచ్చు. ఎస్పెషల్లీ కంపెనీస్ నాన్ కోర్ యాక్టివిటీస్ ని అవుట్ సోర్స్ చేయడం ఎక్కువ చేస్తే ఆర్గనైజ్డ్ స్టాఫింగ్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్లేయర్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే క్యాప్స్టన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ నే చూపించింది. స్టాండ్ అలోన్ సేల్స్ మార్చ్ 2022 లో అరౌండ్ 272 crores నుంచి మార్చ్ 2026 లో అరౌండ్ 830 crores కి పెరిగాయి. అంటే రఫ్లీ 4 years లో రెవెన్యూ అనేది 3 times కన్నా ఎక్కువగా పెరిగింది. ప్రాఫిట్ కూడా మార్చ్ 2022 లో అరౌండ్ 2.5 crores నుంచి మార్చ్ 2026 లో ఏకంగా 28 crores కి పెరిగింది. సో కంపెనీ గ్రోత్ ఓన్లీ రెవెన్యూ లో కాకుండా నెట్ ప్రాఫిట్ లో కూడా కనిపిస్తుంది. మార్చ్ 2025 ఇయర్ ని స్పెసిఫిక్ గా చూస్తే కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసి 689.4 crores, ఎబిటా అరౌండ్ 31.75 crores అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 15.04 crores గా ఉంది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ అరౌండ్ 32% పెరిగింది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అరౌండ్ 52% పెరిగింది. అంటే కంపెనీ రెవెన్యూ ఫాస్ట్ గా గ్రో అవుతుండడంతో పాటు ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడం కనిపిస్తుంది. కానీ FY 2026 నెంబర్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఫుల్ ఇయర్ సేల్స్ అనేవి 830 crores కి రీచ్ అయ్యాయి అండ్ నెట్ ప్రాఫిట్ అరౌండ్ 28 crores కి పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్చ్ 2025 లో అరౌండ్ 31 crores నుంచి మార్చ్ 2026 లో ఏకంగా 44 crores కి పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా అరౌండ్ 4.6% నుంచి 5%+ రేంజ్ కి మూవ్ అయింది. సో మార్జిన్స్ చాలా హై కాకపోయినా కానీ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపిస్తుంది. అండ్ లేటెస్ట్ గా జూన్ 2026 రిజల్ట్స్ చూస్తే గ్రోత్ అనేది కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తుంది. Q1 FY 27 లో టోటల్ రెవెన్యూ అరౌండ్ 221.66 crores, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసి 16.23% గ్రోత్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అరౌండ్ 14.5 crores, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసి ఏకంగా 59%. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అరౌండ్ 9.7 crores, అంటే 76% కన్నా ఎక్కువ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. వైల్ నెట్ ప్రాఫిట్ అరౌండ్ 8.49 crores, అంటే అరౌండ్ 39% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అంటే లేటెస్ట్ క్వార్టర్ లో రెవెన్యూ మోడరేట్ గా ఉన్న ప్రాఫిటబిలిటీ గ్రోత్ అనేది రెవెన్యూ గ్రోత్ కన్నా సిగ్నిఫికెంట్ గా ఫాస్ట్ గా ఉంది. ఇది ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. క్యాప్స్టన్ సర్వీసెస్ యొక్క స్ట్రెంగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్. స్టాఫింగ్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కి షిఫ్ట్ అవ్వడం కంపెనీకి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ స్ట్రెంగ్త్ డైవర్సిఫైడ్ సర్వీస్ పోర్ట్ఫోలియో. కంపెనీ ఓన్లీ సెక్యూరిటీ ఆర్ ఓన్లీ స్టాఫింగ్ సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వకుండా జనరల్ స్టాఫింగ్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ అండ్ ఐటీ స్టాఫింగ్ లాంటి మల్టిపుల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ స్ట్రెంగ్త్ వచ్చేసి డైవర్సిఫైడ్ కస్టమర్ సెక్టార్స్. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, బిఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్ వరకు మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. ఫోర్త్ స్ట్రెంగ్త్ వచ్చేసి
ప్రమోటర్ హోల్డింగ్. జూన్ 2026 క్వార్టర్ లో ప్రమోటర్ హోల్డింగ్ అరౌండ్ 72.87% గా అన్చేంజ్డ్ గా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్స్ ప్లెడ్జ్ అనేది 0% గా ఉంది. సో ఇది కూడా కంపెనీకి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. ఇంకో పాజిటివ్ పాయింట్ వచ్చేసి కంపెనీ యొక్క స్కేల్. 30,000 ప్లస్ ఎంప్లాయీస్ అండ్ 800 ప్లస్ క్లయింట్స్ ఉన్న నెట్వర్క్ ఫ్యూచర్ లో న్యూ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తూ స్కేల్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆర్గనైజ్డ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ స్టాఫింగ్ స్పేస్ లో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అడ్వాంటేజ్ గా మారొచ్చు. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిస్క్. ఫస్ట్ అండ్ బిగ్గర్ రిస్క్ అనేది మార్జిన్స్. క్యాప్స్టన్ రెవెన్యూ 830 crores లో ఉన్నా కానీ ఆపరేటింగ్ మార్జిన్ అనేది కేవలం 5% రేంజ్ లోనే ఉంది. అంటే బిజినెస్ హై వాల్యూమ్ బట్ లో మార్జిన్ నేచర్ లో ఉంది. ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ అలౌన్ FY 2026 లోనే అరౌండ్ 765 crores గా ఉన్నాయి. సో ఎంప్లాయీస్ కాస్ట్స్, మినిమం వేజెస్, కాంప్లయన్స్ కాస్ట్స్ ఆర్ శాలరీ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయితే మార్జిన్స్ మీద ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. సెకండ్ మేజర్ రిస్క్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్. ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క డెబ్టర్ డేస్ అనేవి 89 days రేంజ్ లో ఉన్నాయి. అంటే కంపెనీ కస్టమర్స్ నుంచి పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. స్టాఫింగ్ బిజినెస్ లో శాలరీస్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ముందుగా పే చేయాల్సి వస్తుంది. కానీ క్లయింట్స్ నుంచి పేమెంట్స్ అనేవి లేట్ గా రావచ్చు. ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎక్కువ అయితే కంపెనీకి అడిషనల్ బారోయింగ్ అవసరం రావచ్చు అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ రిస్క్ డెప్ట్ అండ్ ఫినాన్స్ కాస్ట్. FY 2025 లో ఫినాన్స్ కాస్ట్ అరౌండ్ 12.2 crores ఉన్నాయి. FY 2026 లో ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది 14 crores కి పెరిగింది. క్యాష్ ఫ్లో డేటా చూస్తే FY 2026 లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్ గా అరౌండ్ 9 crores ఉన్న వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ నెగటివ్ గా 41 crores అయ్యాయి. సో ప్రాఫిట్స్ పెరిగిన ప్రతి రూపాయి కూడా క్యాష్ గా కన్వర్ట్ అవ్వట్లేదు. ఈ పాయింట్ ని ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఈ స్టాక్ ఏకంగా 52 PE వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ అరౌండ్ 1590 crores రేంజ్ లో ఉంది. ROCE అరౌండ్ 15% అండ్ ROE అరౌండ్ 27% రేంజ్ లో ఉన్నాయి. సో బిజినెస్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్న వాల్యుయేషన్ చీప్ అని చెప్పడానికి సిచ్యువేషన్ లేదు. మార్కెట్ ఆల్రెడీ ఫ్యూచర్ గ్రోత్ లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ని ప్రైస్ లో రిఫ్లెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా పెరగడానికి రెండు థింగ్స్ జరగాలి. ఫస్ట్ వన్ వచ్చేసి రెవెన్యూ గ్రోత్ కంటిన్యూ అవ్వాలి. సెకండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సపోజ్ క్యాప్స్టన్స్ రెవెన్యూస్ 15 to 20% గ్రోత్ కంటిన్యూ చేస్తే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 5% నుంచి గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి రెవెన్యూ కన్నా ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. అలాంటి ఎర్నింగ్స్ గ్రోత్ కంటిన్యూ అయితే కరెంట్ హై వాల్యుయేషన్ ని మార్కెట్ జస్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆపోజిట్ సినారియోలో గ్రోత్ స్లో డౌన్ అయితే, మార్జిన్స్ ఇంప్రూవ్ కాకపోతే, వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్ పెరిగితే ఆర్ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగితే కరెంట్ వాల్యుయేషన్ హై కాబట్టి స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హై ని టచ్ చేసింది. సో ప్రీవియస్ 1 year ర్యాలీని ఫ్యూచర్ రిటర్న్స్ కి డైరెక్ట్ గా ఎక్స్ట్రాపోలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి నా వ్యూలో క్యాప్స్టన్ సర్వీసెస్ ని జస్ట్ 217% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అని చూడడం కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్ గా స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ, డైవర్సిఫైడ్ స్టాఫింగ్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. లేటెస్ట్ క్వార్టర్ కూడా రెవెన్యూ అండ్ ఎస్పెషల్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. ప్రమోటర్ హోల్డింగ్ కూడా హైలో ఉంది. కానీ సేమ్ టైమ్ లో మార్జిన్స్ రిలేటివ్లీ థిన్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ హై, ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెంట్ వాల్యుయేషన్ అనేది చీప్ కాదు. కాబట్టి ఫ్యూచర్ లో స్టాక్ ఇంకా అప్ సైడ్ వెళ్ళాలంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలి అండ్ వాల్యుయేషన్ కి తగ్గట్లుగా ప్రాఫిట్ స్ట్రాంగ్ గా కాంపౌండ్ అవ్వాలి. సో ఈ స్టాక్ ని ట్రాక్ చేస్తున్న ఇన్వెస్టర్స్ మెయిన్ గా 3 థింగ్స్ ని ట్రాక్ చేయాలి. నెంబర్ 1 క్వార్టర్లీ రెవెన్యూ గ్రోత్, నెంబర్ 2 ఆపరేటింగ్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్, నెంబర్ 3 రిసీవబుల్స్, డెప్ట్ అండ్ క్యాష్ ఫ్లోస్. ఈ 3 మెట్రిక్స్ పాజిటివ్ డైరెక్షన్ లో కంటిన్యూ అవుతే క్యాప్స్టన్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారొచ్చు. కానీ ఎర్నింగ్స్ గ్రోత్ స్లో డౌన్ అయ్యి వాల్యుయేషన్ సేమ్ హై లెవెల్స్ లో కంటిన్యూ అయితే కరెక్షన్ రిస్క్ ని ఇగ్నోర్ చేయకూడదు. గైస్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గా మాత్రమే, కాబట్టి మీ అడ్వైజర్ సలహా తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిజన్ అనేది తీసుకోండి. అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న హైప్ బటన్ ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మన వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలా నెక్స్ట్ ఏ స్టాక్ పైన డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.